సంపద సృష్టించే పనులకే ఉపాధి హామీ. వచ్చే నెలలో 10,000 చేపలు చెరువుల తవ్వకాలు. ప్రణాళికలు రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ. ఉపాధి హామీ పథకంలో పనులంటే చెరువులో పూడికలు తొలగించి గట్లపై వేయడం, గట్ల నుంచి చెరువుల్లోకి జారిన మట్టిని మళ్ళీ బయటకు తీయడం. ఇది అనేక ఏళ్లుగా సాగుతున్న వ్యవహారం. ఇక నుంచి సంపద సృష్టికి వీలున్న పనులకే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా చేపల చెరువులు తవ్వించాలని నిర్ణయించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న చెరువులకు అనుసంధానంగా వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో చెరువు నిర్మాణానికి 15 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేసేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ప్రకాశం, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 100 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 1.5 కిలోమీటర్ల లోతులో 1.5 మీటర్ల లోతులో చేపల చెరువులు శ్రామికులతో తవ్విస్తారు. చెరువుల్లో చేపల పెంపకము, నిర్వహణ బాధ్యతను పంచాయతీతో పాటు గ్రామాభ్యుదయ సంఘాలకు అప్పగించనున్నారు. చెరువు చుట్టూ ఫలసాయాన్ని ఇచ్చే కొబ్బరి మొక్కలు వంటివి పెంచుతారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఖర్చు చేయనున్నారు. ఈ విధంగా ఉపాధి హామీ పథకం మొత్తం రూపురేఖలు అయితే మారిపోతున్నాయి. ఇక చేపల చెరువులు అయితే తవ్వించబోతూ ఉన్నారన్నమాట ఉపాధి హామీ కూలీలతోటి ఏప్రిల్ నుంచి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.